హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ అయితే మనం ఇండియన్ బైక్స్ 3D ఆడుతున్నాం అండ్ కొన్ని గ్లిచెస్ అయితే చూద్దాం. సో ఈ జంప్ అంటాను ఒకటి జంప్ అంటున్నా పంచ్. సో మన ఫస్ట్ గ్లిచ్ వచ్చేసి ఇన్విజిబుల్ గ్లిచ్ అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మన జెట్ ప్యాక్, ఇన్ఫినిటీ హెల్త్ అంటే అది ప్రతిదానికి కావాలి అండ్ పెట్టుకుని ఉంచుకోవాలి. స్కైఫాల్ చీట్ కోడ్ తెలిసిందే కదా, 1120. ఇన్ఫినిటీ హెల్త్ 9129 అండ్ జెట్ ప్యాక్ 1 వచ్చేసి 320. నొక్కేసి కాల్ చేసేసి వెంటనే ఇది ఎక్కేయాలన్నమాట. సో చూపించేస్తున్నా మరి. పైకి వెళ్ళిన తర్వాత చూపించేద్దాం. ఇదిగోండి గైస్, ఇన్విజిబుల్. మనం ఉంటాం అన్నమాట, ఇక్కడ ఎక్కడో ఉంటాం. సో ఇదన్నమాట ఇన్విజిబుల్ గ్లిచ్ వచ్చేసి. సెట్ ఉందనేది కామెంట్ చేయండి. నిజంగా కనపడం, ఎక్కడ ఉంటామో కూడా తెలీదు. ఓకే, ఇంకా నెక్స్ట్ గ్లిచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ గ్లిచ్ అయితే వచ్చేసాం నెక్స్ట్ గ్లిచ్ దగ్గరికి. సో ఇది వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలు మళ్ళా జెట్ ప్యాక్, నెక్స్ట్ ఇన్ఫినిటీ హెల్త్ ఆల్రెడీ వేసుకున్నాం మళ్ళీ, అండ్ ఒక బైక్. నేనైతే అపాచీ తీసుకుంటున్నా. చీట్ కోడ్ వచ్చేసి 4050. షిట్ పోయి దాని మీద స్పాన్ అయిందా? రెండు సింబళ్ళు కావాలి. ఇప్పుడు దాని కార్ సింబల్, ఇంకా బైక్ సింబల్. కొంచెం దగ్గరికి వెళ్ళి ఇద్దాం. ఓకే, ఎవరే అక్కడ ఆ మూల దాకా వెళ్ళేందరా నువ్వు? కార్ సింబల్ ఇది. రెండు సింబల్ కావాలరా నాకు. వచ్చేసింది, ఎక్కేసేద్దాం. సో ఇట్లా ఎక్కి ఫస్ట్ పర్సన్ వ్యూ చూద్దామా? అదిగోండి సైడ్ నుండి ఉంటుంది అనమాట, దీనిలో నుండి. సో అలా సీదా పోయి వాటర్లో దూకేద్దాం. వాటర్లో దూకి దిగితే మీకు తెలిసింది గ్లిచ్. సో ఫస్ట్ పర్సన్ నార్మల్ వ్యూకి వచ్చేసా. సో ఏది లేదు కదా, ఇప్పుడు దిగి చూస్తే మీకు ఉంటుంది చూడండి. ఇట్లా పెట్టి చాలా ఇక దిగిపోదాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ మీకు వెళ్తే ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్. సో ఇది గ్లిచ్ మామూలుగా లేదు. సో మళ్ళీ లాస్ట్ గ్లిచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఈ గ్లిచ్ అయితే మామూలుగా ఉండదు, చూపిస్తా. ఏదన్నా ఒక కారు, ఏదన్నా అయితే బొలెరో తీసుకుంటున్నా. ఇది వాటర్కి దీనికి దగ్గరగా ఉండాలి అండ్ మనమైతే వాటర్లో పడాలి. అయినా వాటర్లో పడట్లేదు, ఇది దొబ్బినా వెళ్ళట్లేదు. సో పక్కన ఇంకోటి స్పాన్ చేసుకుందాం. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందిగా మనకి. సో పక్కన ఇంకోటి అయితే స్పాన్ చేసుకుందాం. 3100 బొలెరో చీట్ కోడ్ వచ్చేసి అంతే. ఇప్పుడు మన వాటర్లో దిగాలి. దీనికన్నా దీనికి కూడా అవ్వట్లేదు, అయ్యింది. సో ఇప్పుడు పైకి ఎక్కుతూ కార్ సింబల్ నొక్కేయాలన్నమాట. సో గ్లిచ్ వచ్చేసి కెమెరా మోడ్. దానికి క్యాప్ తీయాలి, నేను క్యాప్ తీయలేదు. సో క్యాప్ తీస్తే మన ముఖం కనపడుద్ది. అంటే తిరగాలన్నా జాయిస్టిక్తో పాటు రన్ బటన్ నొక్కి పెట్టుకుని ఉంచితే ఇట్లా తిరుగుతాడు. క్యాప్ తీస్తే కొంచెం ఫేస్ కనపడిద్దేమో. సో మనమైతే తీయలేదు క్యాప్. A1. ఓ మై గాడ్. సో బాగుందన్నా. ఇప్పుడు ఫోటో షూట్ కచ్చాక్ అయిపోయింది. ఫోటో అయితే అయిపోయింది. ఓకే, ఇంకా చాలు. దిగిపోదామా? ఎస్, దిగిపోదాం. ఎట్లా ఉంటుందో చూద్దాం. దిగితే ఇటు సైడ్ దిగుతాడా అటు సైడ్ దిగుతాడా? ఓకే, ఇటు సైడ్ దిగాడు. అబ్బా, ఇటు సైడ్ దిగి ఓరినైనా డోర్లు ఎర్రగొట్టే 7 దిగుతున్నా నువ్వు. ఇంకోసారి ట్రై చేద్దాం. వర్క్ అయింది, సారీ అవ్వలేదు అనుకుంటా. అవలే మళ్ళీ ట్రై చేద్దాం. మనం పోయేది లేదు మళ్ళీ ట్రై చేస్తే. ఓకే, పైకి ఎక్కుతూ నొక్కేసేయాలి. ఈసారి కూడా క్యాప్ తిన మర్చిపోయాను. పర్లేదు, ఫస్ట్ పర్సన్లో మరి ఇదే. ఓకే, ఫస్ట్ పర్సన్ నుండి ఇట్లా తిరిగాం కాబట్టి థర్డ్ పర్సన్ వీలో అటు సైడ్ నుండి వచ్చింది అనమాట. ఇదిగోండి. సో ఇదిగా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అందరికీ బై బాయ్ గైస్, బై బాయ్.